హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రా స్టైల్ పప్పు పులుసు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలని రెడీగా పెట్టుకోవాలి. ముందుగా పప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వేసుకోవాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకొని ముక్కలు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేయాలి. తాలింపు గింజలు వేగాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. ఒక రెబ్బ చిన్నులపాయ కూడా వేసి వేయించి ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. అలా నూనెలో ఉల్లిపాయ కొంచెం వేగాక కొద్దిగా కరివేపాకు వేయాలి. కూరకు సరిపడా ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత మనం తీసుకున్న కూరగాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి దోసకాయలు, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ ముక్కలు వేసి నూనెలో మగ్గనివ్వాలి. అలా మగ్గిన కూరగాయల్లో కూరకు సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తరువాత సరిపడినంత చింతపండు పులుసు పోసుకోవాలి. ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసి పులుసులు మరగనివ్వాలి. అలా పులుసు బాగా చిక్కబడ్డాక మనం ముందే వండుకున్న ముద్దపప్పును అందులో వేసి బాగా కలియబెట్టాలి. మూతబెట్టి హైలో పెట్టి బాగా మరగనివ్వాలి. బాగా పప్పు పులుసు బాగా దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీర వేయాలి. పప్పు పులుసు ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పప్పు పులుసు రెడీ అవుతుంది. ఈ సండే మా మధ్యాహ్నం లంచ్ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వంటలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.